ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వైరల్ ఫీవర్స్, డెంగ్యూ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లు రోగులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లాలోని అన్ని పీహెచ్సీలో ర్యాపిడ్ ఫీవర్ సర్వే కొనసాగుతుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్, అధికారులు పీహెచ్సీలను ఆకస్మిక తనిఖీలు చేశారు. రోగులకు మందులను అందుబాటులో ఉంచారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వైరల్ ఫీవర్స్ పై జిల్లా వైద్యాధికారి రాథోడు నరేందర్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆసుపత్రులన్నీ రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ముఖ్యంగా వర్షాకాలం సీజన్ ప్రారంభమైన రోజు నుంచి కూడా ఈ ప్రాంతంలో వ్యాధులు సంక్రమించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. చాలా ప్రాంతాల్లో పరిశుద్ధంపై అవగాహన లేకపోవడం కారణంగానే వ్యాధులు సంక్రమిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులు కూడా రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రస్తుతం అయితే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని పిహెచ్సి సెంటర్లలో కూడా పెద్ద ఎత్తున నిఘా పెట్టారు అధికారులు. ప్రతినిత్యం కూడా 24/7 డ్యూటీలు చేస్తూ ఉన్నారు. మనతో మాట్లాడేందుకు ఏమిటో గారు చెప్పండి, ఎట్లా ఉంది అంటే నిన్నటి రోజు ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రులు పిహెచ్సిలో కొంతమంది సిబ్బంది లేరు అంటున్నారు. రోగులకు ఏం చెప్తారు, ఎట్లా ట్రీట్మెంట్? పిహెచ్సిలో రాత్రిపూట సిబ్బంది అనేది డాక్టర్ ఆన్ కాల్లో ఉంటారు. స్టాఫ్ నర్స్ ఎప్పుడు 24 అవర్స్ ఏదంటే 24/7 డెలివరీ కోసం ఉంటారు. స్టాఫ్ లేరు అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఆల్ పిహెచ్సిస్లో సఫిషియెంట్ స్టాఫ్, ఫీల్డ్ స్టాఫ్ కానీ బిల్డింగ్ స్టాఫ్స్ కూడా ఉన్నారు. కలెక్టర్ గారు కూడా దీని గురించి ఎలాంటి కామెంట్ చేయలేదు. ఇట్స్ విజిట్లో కూడా సాటిస్ఫై అయ్యారు తప్ప ఎట్లాంటి సార్ కూడా కామెంట్. పిహెచ్సిలో ఎట్లా ఉంటుంది రోగుల పరిస్థితి? పిహెచ్సిలో ప్రతి పిహెచ్సిలో ప్రస్తుతం చాలా కంట్రోల్లోనే ఉన్నది. ఎందుకంటే మనం ప్రతి పిహెచ్సి పరిధిలో ఒక్కొక్క ఆశా వర్కర్సు ప్రతిరోజు 25 హౌజెస్ ఫీవర్ సర్వే చేయడం జరుగుతుంది. దాంతోపాటు పిఎం జన్మన్ ద్వారా మేము ప్రతి పిహెచ్సి పరిధిలో 3 విలేజెస్ క్యాంప్ చేయడం జరుగుతుంది. అదే విధంగా సబ్ సెంటర్ పరిస్థితిలో కూడా ఒక 2-3 ఆ విధంగా ఒక పిహెచ్సిలో మేము 5 to 10 క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఎక్కడ ఉన్నదో అక్కడక్కడే మేము ట్రీట్మెంట్ చేస్తాం. గత సంవత్సరంతో చూసుకుంటే గత సంవత్సరం ఇదే నెలలో ఇప్పటివరకు 146 డెంగ్యూ కేసెస్ పాజిటివ్ అయితే ఈ రోజుకి మనకు 36 కేసెస్ అవుతుంది. అంటే దాదాపు 110 కేసెస్ డిఫరెంట్ ఉంది. అంటే చాలా అదుపులో ఉంది, కంట్రోల్లో ఉంది. మా స్టాఫ్ కూడా చాలా అలర్ట్గా ఉండేసి క్యాంపులు పెట్టడం కానీ ఎక్కడైనా సింగిల్ కేసు వచ్చినా కూడా పాజిటివ్ వస్తే ఆ విలేజెస్లో మేము పంచాయతీరాజ్ వాళ్ళ శాఖతో సమన్వయం చేసుకొని అక్కడ పిన్ పాయింట్ యాక్టివిటీస్ అక్కడ మేము క్లీనింగ్ కానీ డ్రైడే చేయడం కానీ అలాగే స్ప్రేస్ చేయడం కానీ అలా చేయడం వల్ల నెక్స్ట్ కేసు రాకుండా చేయగలుగుతున్నాం. కాబట్టి కేసెస్ అందుకనే తగ్గింది. వ్యాధులు ఏవి ఎక్కువ వస్తున్నాయి, ఏది ఎక్కువ ఐడెంటిఫై చేస్తుంది? మామూలుగా ఈ సీజనల్ వ్యాధి ఏదో కాలానుగుణంగా వచ్చేది, వాతావరణంలో మార్పు అవడం వల్ల కొన్ని వైరల్ ఫీవర్సెస్ కొద్దిగా ఎక్కువ ఉన్నది. సో ఇది డెంగ్యూ కానీ మలేరియా కానీ మన దగ్గర ఏం లేదు. ప్రస్తుతం మనకు 2 మలేరియా కేసెస్ వచ్చినాయి 36 ఫ్రమ్ జనవరి నుంచి ఇప్పుడు తెలుసుకుంటే. ఈ నెలలో మనకు 5 కేసెస్ పాజిటివ్ వచ్చినాయి. సో అది తర్వాత కాలంగా వచ్చేసి డయేరియా కేసెస్, తర్వాత టైఫాయిడ్ కేసెస్ కొన్ని వస్తున్నాయి. మేము వాటికి ఎప్పటికి మేము ఫీల్డ్లో ఉంటున్నాం కాబట్టి వాళ్ళకి అప్పుడప్పుడే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి మరణాలు కానీ అట్లాంటివి కానీ. వ్యాధులు పెరగడానికి కారణం ఏంటంటే శానిటైజేషన్కి సంబంధించి ఏం అప్పీల్ చేస్తారు? లేదు, వ్యాధులు పెరగడానికి కాలానుగుణంగా సీజనల్ వాతావరణంలో మార్పు రావడంతో పాటు వాళ్ళకు అవగాహన లేకపోవడం, వాళ్ళ దగ్గర ఉన్నది డ్రైడే చేసుకోవడం, వాళ్ళు ఎక్కడంటే నీళ్లు ఎక్కడెక్కడ ఉంచుకోవడం, వాళ్ళకి మేము అవగాహన కల్పిస్తాం. ఎక్కడైనా స్టాగ్నెంట్ వాటర్ పెట్టుకున్నాం అనుకో అక్కడ దోమలు పెరుగుతున్నాయి. ఆ విధంగా మేము ఎవ్రీ ఫ్రైడే చేసేసి వాళ్ళకి అవగాహన కల్పించి అక్కడ దోమలు పెరగకుండా చూస్తున్నాం. ఆ అవగాహన కల్పిస్తే మనం చేస్తాం. అవగాహన లోపం వల్ల మాత్రమే వ్యాధులు పెరుగుతున్నాయి. మొత్తానికి వ్యాధులన్నీ కూడా కంట్రోల్లో ఉన్నాయి. గత సంవత్సరంతో పోల్చుకుంటే డెంగ్యూ కేసెస్ కూడా తక్కువనే నమోదయ్యాయి. వైరల్ ఫీవర్స్ ఇప్పుడిప్పుడు వస్తున్నాయి, కానీ ఖచ్చితంగా పిహెచ్సి సెంటర్లో సిబ్బంది అంతా కూడా అలర్ట్గా ఉన్నారు. మెడిసిన్స్ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు, ఎలాంటి వ్యాధికైనా తాము ట్రీట్మెంట్ అందిస్తామని డిఎంఏ పేర్కొన్న పరిస్థితి. శ్రీనివాస్ హెచ్ఎంటీ, ఆదిలాబాద్.